ఈ నెల 25న మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు నర్సాపూర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మొదటిసారి జిల్లా పర్యటనకు వస్తున్న సీఎంకు అపూర్వ స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మెదక్ చర్చ్ 100ఏళ్ల వేడుకలో సీఎం పాల్గొనున్నారు. 100ఏళ్ల మహాదేవాలయానికి 29.18 కోట్లు మంజూరు చేసినట్లు మైనంపల్లి తెలిపారు. ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయాన్ని సీఎం సందర్శిస్తారని మైనంపల్లి చెప్పారు. ఈ కార్యక్రమంలో దుబాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు, మైపాల్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకత ఉంది, అది నేను అబ్జర్వ్ చేసిన. అక్కడ ఎప్పుడైతే నేను అంతకుముందు కూడా గతంలో కూడా దుర్గామాత భక్తుని నెలకోసారి విజయవాడకు పోతుండే. కంబైన్డ్ స్టేట్ రెండు రాష్ట్రాలు ఒకటి ఉన్నప్పుడు నేను నెలకొకసారి విజయవాడ కనకదుర్గ దర్శనం చేసుకుంటుంటే ఏదైనా మొక్కినప్పుడు డెఫినెట్గా 100% దానికి రిజల్ట్ ఉంటుండే. నేను మా కొడుకులు కూడా ప్రచారానికి స్టార్ట్ చేసినప్పుడు మరి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఏడుపాయల నుంచే ప్రారంభించాను. ఆ రోజు అక్కడి నుంచే పవర్ స్టార్ట్ అయింది. ఆ పవర్తోనే ఈరోజు నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన, అన్న 100% ఏడుపాయల అమ్మవారు ఆశీర్వాదంతో ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చినాక వెంటనే మీరు రావాలని చెప్పింటూ నేను మొన్న కూడా పోయి రిక్వెస్ట్ చేసిన. 1 ఇయర్ అవుతుంది కాబట్టి మీరు వస్తే 100% మన పథకాలు గీతకాలు అంతా పవర్ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి మన అన్ని పథకాలు ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా మనం ఇవ్వగలుగుతాము. ఆ పవర్ అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పిన వెంటనే ఒప్పుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషమైంది. అదే విధంగా మళ్ళీ చాలా అంటే మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ 250 కోట్ల నిధులతో ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా నర్సింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, ఇంటిగ్రేటెడ్ స్కూలు. మరి అదేవిధంగా ఏడుపాయలకు మనకు డెవలప్మెంట్ మేము ఎన్నికలకు మున్పు కూడా చెప్పిన 100% ఏడుపాయలను ఒక